భగవాన్ కృష్ణుడు తన అవతారంలోని చివరి సమయం చేరుకుంది. కలియుగం రాబోతోంది. ద్వారకా నెమ్మదిగా సముద్రంలో మునుగుతోంది. అలలు రాజమహల్ గోడలకు ఢీకొడుతున్నాయి. ఆ సమయంలో కృష్ణుడు తన ఆత్మీయ మిత్రుడు ఉద్ధవుని పిలిచి చెప్పాడు, ఉద్ధవా, ఈ విష్ణు విగ్రహం వైకుంఠం నుంచి దిగివచ్చింది. దీనిని ఏ పరిస్థితుల్లోనైనా కాపాడటం నీ కర్తవ్యం. ఆ విగ్రహం అత్యంత దివ్యంగా ఉంది. 4 భుజాలు, శంఖం, చక్రం, గద, కమలం చుట్టూ కాంతి వెదజల్లుతూ. ఉద్ధవుడు దానిని పడవలో పెట్టగానే సముద్రం ఉప్పొంగి మూర్తిని తనతో లాగేయాలని ప్రయత్నిస్తున్నట్టయింది. పడవ ఊగుతూనే ఉంది. ఉద్ధవుడు భయంతో ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఓ ప్రభూ, రక్షించు. అప్పుడే అకస్మాత్తుగా ఆకాశం మెరిపి 2 దేవతలు దిగివచ్చారు. దేవగురు బృహస్పతి మరియు వాయుదేవుడు. వారు విగ్రహాన్ని పట్టుకుని చెప్పారు, దక్షిణ దిశకు వెళ్ళండి. ఇదే దీని విధి. దక్షిణ తీర ప్రాంతం దగ్గర మార్గంలో పరశురాముడు కలిశాడు. ఆయన ఆ విగ్రహం ద్వారకాకు తిరిగి వెళ్లాలని కోరుకున్నాడు. కానీ బృహస్పతి శాంత స్వరంలో అన్నాడు, ఈ విగ్రహం ఈ ప్రాంతపు ఆత్మ అవుతుంది. ఇక్కడ దీని పూజ యుగాల పాటు జరుగుతుంది. పరశురాముడు భూమిని సిద్ధం చేసి, అడవిని శుభ్రం చేసి అక్కడ ఒక దివ్య స్థలాన్ని నిర్మించాడు. ఒక దివ్యమైన స్థలాన్ని నిర్మించాడు. దేవగురు మరియు వాయుదేవుడు విగ్రహాన్ని అప్పుడే ప్రతిష్ఠించగా ఆ స్థలానికి గురువాయూరు అని పేరు వచ్చింది. కానీ ప్రతిష్ఠ జరిగిన వెంటనే ఒక అద్భుత సంఘటన జరిగింది. విష్ణువు యొక్క దివ్య రూపం నెమ్మదిగా మారడం ప్రారంభమై విగ్రహం బాలకృష్ణుడి రూపంలోకి మారిపోయింది. చిన్న నవ్వు, మెరిసే కన్నులు, చిన్న చేతులు, అచ్చం నందలాల రూపంలో ద్వారకా కృష్ణుడు కేరళకు వచ్చేశాడనిపించింది. భక్తుల మధ్య ఆడుతూ వారికి ఆశీర్వాదం అందించడం. ఈ రోజు అదే ఆలయం కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఉంది మరియు దీనిని దక్షిణ ద్వారకా అని పిలుస్తారు. జనవరి 2024 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గురువాయూర్ ఆలయానికి చేరుకుని అక్కడ పూజ అర్చన చేశారు. దాంతో దీని పవిత్రత మరింతగా వార్తల్లో నిలిచింది. జయ శ్రీకృష్ణ.